ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నిర్వాహకులు రైతులకు ఇబ్బందులు కలగకుండా తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. మొగుళ్లపల్లి మండల కేంద్రంలోని రంగాపురం, ఇస్పేట, కొరికిశాల, మొట్లపల్లి గ్రామాలలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ నిర్వాహకులు రైతులకు ఇబ్బందులు కలగకుండా తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆకుతోట కుమారస్వామి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు, మొగుళ్లపల్లి మండల రైతులు, ప్రజలు, కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ మండల, జిల్లా నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, మహిళా కాంగ్రెస్ నాయకులు, ఎన్ఎస్యుఐ నాయకులు పాల్గొన్నారు. కేంద్రంలో ఈరోజు మండలంలోని వడ్ల కొనుగోలు కేంద్రాలు ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈ ప్రారంభం సందర్భంగా రైతు సోదరులకి, అదేవిధంగా రైస్ మిల్లర్లకి, అధికారులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. రైతులకు ఈరోజు కాంటా 40 కిలోల 650 కాంటా పెట్టి, రైతు సోదరులు తారు లేకుండా, మట్టి లేకుండా, అదేవిధంగా మ్యాచ్యూర్ కూడా 17 వచ్చే విధంగా, 17 లోపు వచ్చే విధంగా చూడాలని కోరుతున్నాం. మరి ఈరోజు ట్రక్ షీట్లో కూడా ట్రక్ షీట్ మెయింటైన్ చేయాలి. డీసీఓ గారు ట్యాబ్లు కూడా వెంటనే ఇచ్చేయాలి. ట్యాబ్లలో రైతు క్వాంటిటీ ఎంతైతే అవుతుందో ఆ క్వాంటిటీని ట్యాబ్లో ఎంట్రీ చేసి ట్రక్ షీట్లో బుక్లో రాసి రైతుకు ట్రక్ షీట్ రిసీట్ ఇచ్చేయాలి. రైతుది పని అయిపోతుంది. తర్వాత ట్రాన్స్పోర్ట్ లారీలు తగిన సమయంలో రావాలి. జాయింట్ కలెక్టర్ గారు, జిల్లాధికారులు ఇచ్చినటువంటి రైస్ మిల్లులకు వడ్లు పోవాలి. రైస్ మిల్లర్లు కనుక రైతులను ఇబ్బంది పెట్టి వడ్ల కొనుగోలు కేంద్ర సెంటర్లకు నుంచి అక్కడి నుంచి వడ్లు పోతే మేము మా యొక్క కోట అయిపోయిందనో, లేకపోతే మా మొత్తం మిల్లు నిండిందనో రైతులను ఇబ్బంది పెడితే మాత్రం ఆ మిల్లుల మీద చట్టపరమైన చర్య ఈ ప్రభుత్వం తీసుకోవాలి, అధికారులు తీసుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. మధ్యలో రైతులకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా ఈ యొక్క సెంటర్ను యథావిధిగా నడిపే విధంగా చూడాలి. సన్నవడ్లు పండించిన రైతుకు మద్దతు ధరకు అదనంగా 500 బోనస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఒక నియోజకవర్గం ఈ జిల్లాలో 30 కోట్ల రూపాయలు బోనస్ ఇచ్చాం గత వానకాలం పంటకి. వేసంగి పంట కూడా సుమారు 47,000 ఎకరాలు ఈరోజు పంట పండింది. అందులో సన్నవడ్లకు మాత్రం అదనంగా బోనస్ ఇవ్వడం జరుగుతుంది. ప్రజల ఆశీర్వాదం ఎన్ని సంవత్సరాలు అయితే ఇస్తారో అన్ని సంవత్సరాలు దీర్ఘకాలికంగా బోనస్ ఈ ప్రభుత్వం 500 అందివ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు మరి దొడ్డు ధాన్యానికి కూడా 2,300 రూపాయలు మీరు ప్యాడ్లో ఎంట్రీ అయ్యి కాంటా అయిన 10 రోజుల్లోపే మీ యొక్క ఖాతాల్లో కూడా డబ్బులు పడటం జరుగుతుందని సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. దీన్ని